హరివిల్లు పాడ్కాస్ట్ శ్రోతలకి ప్రేక్షకులకి పునఃస్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇండియన్ రైల్వేస్. ఇండియన్ రైల్వేస్ అనగానే అటు పక్కన ఆదిత్య, ఇటు పక్కన నేను పెద్ద నిట్టూర్పు విడవలసి వచ్చింది. ఎందుకంటే వెరీ అవాయిడబుల్ యాక్సిడెంట్ జరగటం కొద్ది రోజుల క్రితం. అంటే ఇన్ దిస్ ఏజ్ అండ్ టైమ్ అండ్ ఏజ్ కూడాను అన్ని వందల ప్రాణాలు వెరీ అవాయిడబుల్. అండ్ కారణం మరి సిగ్నల్ ఫెయిల్యూర్ అంటారు, శాబటేజ్ అంటారు, మాన్యువల్ ఎర్రర్ అంటారు. అది ఎర్రరా, శాబటేజా, లేకపోతే అది యాక్ట్ ఆఫ్ గాడా తెలియదు కానీ బట్ దట్ ఇన్సిడెంట్ ట్రిగర్డ్ సమ్ డిస్కషన్ బిట్వీన్ మీ అండ్ Aditya. So, Aditya, let's talk holistically about actually what's happening with Indian Railways. Can you please set the context? Oh, yes. Namaste, sir. Andarki namaskaram andi. ఈ టాపిక్ లాస్ట్ వీక్ నుంచి మేమే కాదు, మీరందరూ కూడా అందరికీ బాగా కలిసి వేసింది ఇది. అది కూడా అంత పెద్ద నంబర్ అంటే, అఫ్ కోర్స్ ఈవెన్ 1 death ఇస్ బిగ్ నంబర్ ఆఫ్ కోర్స్, బట్ ఇంత పెద్ద నంబర్, అది కూడా ఒక ట్రాజిక్ కైండ్ ఆఫ్ అన్ యాక్సిడెంట్. అది చూస్తూ ఉంటేనే వాళ్ళు ఇలా గుగురు పొడిచేలాగా ఒకటి గుద్ది దాన్ని ఇంకొక దాన్ని గుద్ది పాపం టెరిబుల్ ట్రాజడీ. సో వీ డి నాట్ వాంట్ టు లుక్ ఓన్లీ అట్ దిస్ ట్రాజడీ. ఇప్పుడు నాగ్ గారు చెప్పినట్టు ఇంట్రొడక్షన్ లో, బికాస్ దట్ వీ విల్ ఫర్గెట్ లైక్ వీ ఆల్వేస్ డూ వెనెవర్ దెర్ ఇస్ అ ట్రాజడీ దట్ హ్యాపెన్స్ ఇన్ ఇండియా. మనకి we take it in our stride very quickly. దాన్ని మనం స్పిరిట్ ఆఫ్ ఇండియా అని చెప్పి మనం దాన్ని తోసివేస్తాం, విచ్ ఇస్ యాక్చువల్లీ ఎ ట్రాజడీ. ఇప్పుడు బాంబేలో పెద్ద పెద్ద వరదలు ఎవ్రీ ఇయర్ వచ్చినప్పుడల్లా స్పిరిట్ ఆఫ్ బాంబే హ్యాస్ ట్రయంఫ్డ్ అని చెప్పి పెద్ద పెద్ద న్యూస్ ఆర్టికల్స్ రాస్తారు. స్పిరిట్ లేదు, గుడ్డు లేదు, మన చేతకాంతనం అంతే అది. సో వీ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు హోల్డ్ ఎనీవన్ అకౌంటబుల్. సేమ్ థింగ్ హియర్ ఆల్సో. వెనెవర్ దెర్ ఇస్ అన్ యాక్సిడెంట్, వెనెవర్ దెర్ ఇస్ అ న్యాచురల్ కెలామిటీ, వెనెవర్ దెర్ ఇస్ అన్ యాక్సిడెంట్ ఆఫ్ దిస్ magnitude, we cry for some time. If we are personally involved andaloni, we cry more, and then from tomorrow onwards we will again come back to normalcy, saying antele eppudu evadiki rasi pettunte appudu potadu, evadem cheyagaladu ani cheppi manaku oka metta vedantam untundi manaki dantlo. Very strange kind of people mana strength ade kada everywhere. Mana bharatiyula strength fatalism anedi అదే చెప్తున్నాం మనం బయట కూడా. ఈ వేదాంతమే బయట వాళ్ళందరికీ పెడుతున్నాం, ఈ ఫ్యాటలిజం నేర్పుతున్నాం అని చెప్పి. కానీ ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్. అంటే మన ఒక్కళ్ళ దగ్గరే కాదు. ఇప్పుడు యుఎస్ లో షూటింగ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి, చాలా దగ్గర థింగ్స్ హ్యాపెన్ ఆల్ ఓవర్ అన్ఎక్స్పెక్టెడ్లీ. బట్ లైక్ యూ రైట్లీ సెడ్, దిస్ వాజ్ అవాయిడబుల్. అంటే చాలా మట్టుకు మనం, ఎస్పెషల్లీ వెన్ వీఆర్ ప్యాటింగ్ అవర్ సెల్స్ ఆన్ ద బ్యాక్, సేయింగ్ దట్ మనం చేస్తున్న రీఫార్మ్స్ కి ప్రపంచం అంతా కూడా శభాషరా భారతీయుడు అని చెప్పి మనం వెన్ను తట్టి ప్రోత్సహిస్తోంది, ఇలాంటి డైలాగులు మనం కొట్టినప్పుడు, మనం చెప్పిన ఎంతెంత డైలాగులు తాలూకా రియాలిటీ ఏంటి అనేది నేను చూసినప్పుడు ఇట్ వాజ్ స్ట్రేంజ్లీ చాలా డిస్టర్బింగ్ అనమాట. సో అందుకని ఇవాళ టాపిక్ లోనే, రదర్ దన్ లుక్ అట్ ది యాక్సిడెంట్ ఇట్ సెల్ఫ్, వీ వాంటెడ్ టు యాక్చువల్లీ టాక్ అబౌట్ రైల్వేస్. మనం ఇంతకు మునుపు కాలంలోని రైల్వేస్ గురించి యాన్యువల్ గా ఒక చర్చ వచ్చేది మనకి, బికాస్ యాన్యువల్ గా రైల్వే బడ్జెట్ వాజ్ అన్ ఈవెంట్. Before the primary budget, manaki railway budget itself was inkoka parallel event. Railway minister was almost as important as finance minister for that particular period. Ante dan taluka impact is on crores of people directly, lakhs of employees, walla families, tarvata everyday crores of people who travel. So railway budget was an event. Danni veelu teesesaru complete ga. అసలు ఎక్కడా కూడా ఒక మాట కూడా లేకుండా ఫైనాన్స్ మినిస్టర్ తాలూకా ఖోఖో తాలీ బ్యాచ్ లోని ఒక లైన్ ఐటమ్ కిందని రైల్వే అవుట్లే ఇస్ దిస్ మచ్ అన్న మాట అనేయడం వరకే అయిపోయింది. ఇంతకు మునుపు రైల్వే మినిస్టర్ కోసం స్టేట్స్ బార్గెయిన్ చేసుకునేవి, నేను నీకు ఎంపీలు ఇస్తాను, నాకు రైల్వే మినిస్టర్ ఇవ్వు అని చెప్పి. సమ్మన్ లైక్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్ మమతా బెనర్జీ, అలాంటి వాళ్ళు వెళ్ళి బార్గెయిన్ చేసి, నాకు హోమ్ వద్దు, డిఫెన్స్ వద్దు, ఫైనాన్స్ వద్దు, రైల్వే కావాలి అని కూర్చుని వాళ్ళ స్టేట్స్ కి ఎక్స్ట్రా ట్రైన్ వేయించుకున్న రోజులు మనలో ఉన్న వాళ్ళందరికీ గుర్తుంటాయి. ఎందుకంటే వాళ్ళ లోకల్ ఎకానమీ కూడా మారిపోద్ది కదా లైన్స్ వల్ల. దాని తోడు రిక్రూట్మెంట్, రైల్వేస్ ఆల్రెడీ ఎంప్లాయీ సమ్ 13 lakh స్టాఫ్, అండ్ ఎవ్రీ ఇయర్ దే మైట్ బి రిక్రూటింగ్ క్లోజ్ టు 70 to 80,000 స్టాఫ్ కదా. అందువల్ల అదొక పెద్ద ఇది.
అది ప్లస్ అది అండ్ వాళ్ళ స్టేట్ కి 1-2 ట్రైన్లు వస్తాయి, ఖచ్చితంగా వాళ్ళ స్టేట్ కి 1-2 కొత్త ట్రైన్లు వచ్చాయి అని చెప్పి ఆ ఏరియాలోని వాళ్ళకి చెప్పుకోవడానికి ఉంటుంది. అంటే అసలు ఇండియా అండ్ అమెరికా తాలూకాది కూడా ఆల్ గ్రోత్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ రైల్వే లైన్స్. ఇఫ్ వి లుక్ అట్ ద హిస్టరీ ఆఫ్ ఎనీ ప్రోగ్రెసివ్ కంట్రీ, రోడ్స్ కేమ్ మచ్ లేటర్ కదా. సో రైల్ పడేసరికే మనకు బాంబే ఎందుకు ఇంత ఊరైంది? బికాస్ వాళ్ళు రైల్వే లేచేసింది దేనికి? ఇన్ ఆర్డర్ టు ట్రాన్స్పోర్ట్ కాటన్ ఫ్రమ్ ద హింటర్లాండ్ టు బాంబే, విచ్ వుడ్ దెన్ గో టు ది స్పిన్నింగ్ మిల్స్ ఆఫ్ ఇంగ్లాండ్ కదా. ఇంకోటి చెప్పాలి ఇప్పుడు, అంటే అది యుఎస్ సంబంధించిన వరకు అది హిస్టరీ మాత్రమే. అంటే ఇప్పుడు కూడా గుడ్స్ ట్రాన్స్పోర్ట్ రైల్ రోడ్లు జరుగుతూ ఉంటుంది, కానీ ఇప్పటికి కూడాను రైల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బాగా ఉపయోగించుకుని ఇంప్రూవ్ చేసుకుంటా, టెక్నాలజీ కూడా పెంచుకుంటా బాగా వాడుకునేది యూరోప్ ఒకటి, జపాన్ అండ్ చైనా. ఇది ఫర్ ట్రాన్స్పోర్టింగ్ నాట్ ఓన్లీ గుడ్స్ బట్ ఆల్సో పీపుల్, and thereby reducing the dependence of people on private transport. And for that matter, when we talk about it, metro is also railway. Metro railway kada dani peru kodano. So people transport ki manam main railway okate ane kaadu kada. There are tramway undi, metro undi, so overhead undi, things which run on a rail. Anyway, సో దాని తాలూకది ఇస్ డైరెక్ట్లీ లింక్డ్ టు అవర్ కంట్రీస్ గ్రోత్. కాకపోతే మనకి ఇప్పుడు ఏంటంటే గత 3 సంవత్సరాల నుంచి వీ హ్యావ్ నాట్ బీన్ స్పీకింగ్ అబౌట్ ఇట్ న్యాచురల్లీ. అందులో కొన్ని అంటే ఇట్ ఈస్ ఈజీ టు కమ్ అప్ విత్ కాన్స్పిరసీ థియరీస్ కదండి, దట్ లేదు వీళ్ళు అందుకని చెప్పి అక్కడ రేటు తగ్గించేసి బడ్జెట్ అది తగ్గించడం గురించి అని చెప్పి బడ్జెట్ లోంచి రైల్వే ఐటమ్ తీసేశారు. అలాంటి అంటే వీ డోంట్ నో అదే. సో అలాంటి ఆర్గ్యుమెంట్ ఒకటి అడగమంటారా? అంటే లెట్స్ సే వెన్ మోడీ గవర్నమెంట్ టుక్ ఓవర్, and what were the challenges or priorities for railways, and how did these guys fare in addressing those challenges or creating more challenges? Excellent question. సో మనకి 2012 తాలూకా స్టాట్స్ చూసుకుంటే ఇప్పుడు వాళ్ళు అప్పటికే ప్రీ ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఇంకా మధ్యలో జరిగిన ఎలక్షన్ ఇయర్కి వచ్చిన బడ్జెట్ మనం డిస్రిగార్డ్ చేద్దాం. దాని ముందుని అప్పటికే ది ఐడెంటిఫైడ్ దట్ సి సిగ్నల్ అండ్ రైల్వే ట్రాన్స్మిషన్ సిగ్నల్ తాలూకది మనం వీ హ్యావ్ టు మేక్ ఇట్ బెటర్, యాక్సిడెంట్స్ అవి అవాయిడ్ చేయాలి, అన్మ్యాన్డ్ రైల్వే క్రాసింగ్స్ తీసేయాలి. ఆల్ దీస్ వర్ టేబుల్డ్. మంచి రైల్వే బడ్జెట్ ఒకటి ఇచ్చుకొని దే టేబుల్డ్ ఆల్ ఆఫ్ దీస్. 2012లో మూటైన టర్మ్ పేరే కవచ్. అది మోదీ గవర్నమెంట్ పెట్టలేదు. సో అంతకు మునుపు మన్మోహన్ సింగ్ ఉన్న గవర్నమెంట్ లోనే 2012లో దే కేమ్ అప్ విత్ ది స్టడీ. అంటే అది అనౌన్స్ చేశారు అంటే అంతకన్నా మునిపే దాని తాలూకా వర్క్ జరిగి ఉంటుంది. రైల్వే బడ్జెట్ లో వచ్చిన తర్వాత మొదలెట్టరు కదా, ఎంతో మంది గ్రౌండ్ వర్క్ చేసే ఉంటుంది. తర్వాత అన్మ్యాన్డ్ రైల్వే క్రాసింగ్స్ వాజ్ అ మేజర్ హ్యాజిల్. అంతకు మునుపు మనకి జరిగే మెజారిటీ ఆఫ్ డెత్స్ ఇన్ ఇండియా రైల్వే లింక్ డెత్స్, నాట్ ట్రైన్ యాక్సిడెంట్స్ బట్ పీపుల్ డైయింగ్. అది చాలా సంవత్సరాల తర్వాత సాడ్లీ మనకి అబౌట్ 2000 పీపుల్ వర్ మోడ్ డౌన్ బై ట్రైన్స్ డ్యూరింగ్ ది లాక్డౌన్ అన్నది ఈజ్ అ స్టాటిస్టిక్. 1800 పీపుల్ తాలూకా రికార్డ్ ఉంది అని న్యూస్ ఆర్టికల్ చదివాను. సో చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత సడన్ గా నాన్ యాక్సిడెంటల్ డెత్ స్పైకప్ అయిపోయింది వెన్ పీపుల్ వర్ గోయింగ్ హోమ్ ఆన్ రైల్వే ట్రాక్స్, పడుకుని రాత్రి ట్రైన్ టెరిబుల్ ట్రాజెడీ లాస్ట్ ఇయర్ కోవిడ్. అప్పుడు ఇమీడియట్ గా మన ప్రభుత్వం వచ్చి లేదు ఇమీడియట్ గా వార్ ఫుటింగ్ లో చేసేస్తాము అన్నారు. సో అప్పుడు మొదలైన అన్మ్యాన్డ్ రైల్వే క్రాసింగ్స్ అన్నిటిని మూసేయడం తాలూకది ఇట్ హ్యాస్ 100% బీన్ డన్ లాస్ట్ ఇయర్. సో దెర్ ఆర్ నో మోర్ అన్మ్యాన్డ్ రైల్వే క్రాసింగ్స్ ఎనీవేర్ ఇన్ ఇండియా. సో అప్పుడు మొదలైనది సేమ్ థింగ్. దాని కంటిన్యూయేషన్ లోని అప్గ్రేడేషన్ ఆఫ్ రైల్వే స్టేషన్స్ మొదలెట్టారు. మునుపు టర్మే మొదలెట్టారు వీళ్ళు. దే హ్యావ్ టేకెన్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. దే హ్యావ్ గివెన్ మోర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ లో కొన్ని రైల్వే స్టేషన్స్ పట్టుకొచ్చి దే హ్యావ్ స్టార్టెడ్ బ్యూటిఫైయింగ్ సర్టన్ కీ ఏరియాస్. కొన్ని స్టేషన్స్ పట్టుకొని వాటిని రోల్ మోడల్స్ కింద చేసి క్లెన్లీనెస్ తాలూకా ప్రైవేటైజేషన్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద ప్రీవియస్ టర్మ్ ఇట్ సెల్ఫ్. ప్రైవేటైజేషన్ ఆఫ్ క్లీన్లీనెస్ మనకి సీ చేంజ్. ఇప్పటికి కూడా రైల్వేస్ ఆర్ నాట్ ఏదో పెద్ద తోపు క్లీన్ అని మనం అనలేం కానీ బట్ వీ హ్యావ్ సీన్ ద వర్స్ట్ ఆఫ్ రైల్వేస్ వెన్ వీ వర్ యంగర్. కాబట్టి దాంతో పోలిస్తే టుడే రైల్వేస్ ఆర్ మచ్ క్లీనర్ ఇన్ కంపారిజన్. దానికి ప్రైమరీ రీజన్ వాజ్ బికాస్ ఆఫ్ ప్రైవేటైజేషన్ ఆఫ్ మెయింటెనెన్స్. రైల్వే స్టేషన్ అండ్ ట్రైన్ తాలూకా క్లీనింగ్ అంతా కూడా వాటర్ అదంతా ప్రైవేటైజ్ చేసేసారు. దట్ హ్యాపెండ్ ఇన్ ద ప్రీవియస్ టర్మ్ ఇట్ సెల్ఫ్. వీళ్ళు చేసిన మంచి ఏంటి అంటే దే బాగా స్పీడప్ చేసేసారు. Need of the hour even before this government came. Okay, this is where we should start. Need of the hour even before this government came was our tracks were already overloaded. అది ఇప్పుడు జరిగినది కాదు. 14 తర్వాత ఏదో పెద్ద తోపు నంబర్స్ వచ్చేసాయి అని మనం అనుకోవడానికి లేదు. రైల్వేస్ హాస్ ఆల్వేస్ బీన్ గ్రోయింగ్ అట్ అ స్టడీ కైండ్ ఆఫ్ అ పేస్. బట్
అంటే ఇట్ హాస్ ఆల్వేస్ బీన్ గ్రోయింగ్. అదేదో ఇంతకు ముందు ఉన్నది మేము ఓవర్హాల్ చేసి ఇక్కడ ఉన్నది ఇక్కడ పట్టుకెళ్ళిపోయాం అనడానికి లేదు అసలు. సో ఆల్మోస్ట్ ఒక 1,15,000 కిలోమీటర్ల ట్రాక్స్ ఆల్రెడీ 2014-15 కల్లా ఉన్నట్టున్నాయి. ఉన్నాయి 1,14,907 కిలోమీటర్ల ట్రాక్స్ ఉన్నాయి. వీ హ్యావ్ దోస్ ట్రాక్స్. సో ఎవ్రీ ఇయర్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు అనౌన్స్ చేసినది అంటే అప్పటికే దే వాంటెడ్ టు ఇంక్రీజ్. కొన్ని సింగిల్ ట్రాక్స్ ఉన్నప్పుడు డబులింగ్ ఆఫ్ ట్రాక్స్ జరగాలి. అది బేర్ మినిమం. అది ఇవాళ కాదు. కొన్ని ట్రాక్స్ అయితే ఇప్పటికి కూడా ఇంకాను నారో గేజ్ మీటర్ గేజ్లు కూడా ఉన్నాయి. అంటే అఫ్ కోర్స్ చాలా తక్కువ అనుకోండి ఇవాళ కానీ, బట్ అదంతా ప్రీవియస్ టైమ్స్ జరిగిపోయాయి. దాని అప్గ్రేడేషన్లు, కొత్త రైల్వే లైన్ వేయడం, ఫర్ ఇన్స్టెన్స్ మన ఆంధ్రప్రదేశ్ లో కాకినాడ లైన్ రావడం అవ్వచ్చు. లాట్స్ ఆఫ్ దీస్ అన్ని ఊర్లలోకి కొన్ని రైల్ హెడ్స్ కనెక్టివిటీ ఇదంతా జరిగింది. ఇట్ హాస్ ఆల్వేస్ బీన్ హ్యాపెనింగ్. ఇట్ ఇస్ నాట్ లైక్ సంథింగ్ చేంజ్ ఓవర్. అయితే మీరు ఇందాకన్నా 1,15,000 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ల తాలూకది దేర్ వాజ్ అ రైల్వే ప్రోటోకాల్ విచ్ వాజ్ అనౌన్స్డ్. వాళ్ళు దీనికి రీప్లేస్ చేయాలి అండ్ అకార్డింగ్ టు రైల్వే స్టాండర్డ్స్, ఇండియన్ రైల్వే స్టాండర్డ్స్, నేను యూరోప్ తో కంపేర్ చేయడం. మన వాళ్ళు ఏం అనౌన్స్ చేశారంటే 4,500 కిలోమీటర్లు ఆఫ్ దీస్ ట్రాక్స్ హ్యావ్ టు బి రీప్లేస్డ్ ఎవ్రీ ఇయర్ విచ్ ఈస్ అవర్ స్టాండర్డ్ అని చెప్పారు. అంటే మనం ఇప్పుడు మొన్నటి తాలూకా యాక్సిడెంట్ ని ఎందుకు అంటున్నాం? ట్రాక్స్ హ్యావ్ బికమ్ ఓల్డ్, క్రాక్స్ హ్యావ్ స్టార్టెడ్ అపియరింగ్, కొన్ని ట్రాక్ మెయింటెనెన్స్ బాగాలేదు, ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు లిటరల్ గా వెన్ గ్యాంగ్ మ్యాన్ గోస్ విత్ సుత్తి ఇలా కొట్టుకుంటూ వెళ్ళినప్పుడు క్రాక్ ఉంది అంటే న్యాచురల్లీ ఆపేస్తాడు. ఇప్పటికి కూడా మనది చాలా మట్టుకు అలాగే నడుస్తుంది కదా. ఎవ్రీ ట్రాక్ ఇస్ స్టిల్ బీయింగ్ మ్యాన్డ్ బై అ పర్సన్. రోజు ఉదయాన్నే వాటర్ బాటిల్ క్యారేజ్ పట్టుకొని బయలుదేరతాడు కదా ఒక గ్యాంగ్ మ్యాన్. ఇప్పటికీ వెళ్తారు కదా వాళ్ళు. ఆ చిన్న ట్రాలీలు వెళ్తాయి. చాలా సెక్టర్స్ ఇప్పటికీ కూడా మాన్యువల్ గానే వాటిని అబ్జర్వ్ చేయడం జరుగుతోంది. సో అందులో ఏదైనా చిన్నది ఉంది అంటే ఇమీడియట్ గా హ్యూమన్ ఇంటర్వెన్షన్, మనకి తెలియకుండా ఎన్ని వందల యాక్సిడెంట్లు ప్రివెంట్ చేయగలుగుతున్నారు. డ్రైవర్లు అవ్వచ్చు, సిగ్నల్ మెన్ అవ్వచ్చు, ఎక్కడైనా చూసి మనకు అవి పెద్దగా న్యూస్ లోకి రావు. సో ఇవన్నీ జరుగుతున్నాయి. సో 4,500 కిలోమీటర్లు రీప్లేస్ చేయాలి అని మన గవర్నమెంటే చెప్పింది. అయితే స్టాటిస్టిక్స్ ఫ్రమ్ 2016 to 23 షో దట్ దే హ్యావ్ మిస్డ్ దిస్ టార్గెట్ ఎవ్రీ సింగిల్ ఇయర్. ఒక్క సంవత్సరం కూడా ఈ టార్గెట్ మీట్ అవ్వలేదు వాళ్ళు. అండ్ 4,500 కిలోమీటర్ల గురించి మాట్లాడుకున్నాం. ఇట్స్ వెరీ స్మాల్ నంబర్. 1,15,000 కిలోమీటర్లలో సంవత్సరానికి 4,500 రీప్లేస్ చేయాలి. ఐడియల్ గా ఇంకా ఎక్కువ చేయాలి మన వాళ్ళు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏంటి, డబుల్ ఇంజిన్ సర్కార్, ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ కదా మనకి. అండ్ హ్యూమంగస్ డెట్ రైజ్ చేశారు వెనకాతల. ద డెట్ అమౌంట్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ మోర్ దాన్ డబుల్డ్. వాళ్ళు అవుట్లే ఫర్ రైల్వే బడ్జెట్ ఇస్ వెరీ హై. మొన్న రైల్వే బడ్జెట్ లో 23-24 కోసం మొన్న టేబుల్ చేసిన ఫిబ్రవరిలో ఉన్న బడ్జెట్ లో the amount that they have declared to Indian Railways is 2.4 lakh crores, which is the highest ever. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ హైయెస్ట్ ఎవరే అవుతుందండి. న్యాచురల్లీ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపియే కదా. జీడిపి పెరుగుతున్నప్పుడు హైయెస్ట్ ఎవర్ అని ప్రతి సంవత్సరం చెప్పుకోవడం అవుతుంది మనకి. సో అంత బడ్జెట్ ఉన్నప్పుడు ఐడియల్ గా వీ షుడ్ బి డూయింగ్ మోర్, వీ షుడ్ బికమ్ బెటర్. బుల్లెట్ ట్రైన్ హ్యాస్ నాట్ టేకెన్ అవుట్, నథింగ్ హ్యాస్ హ్యాపెండ్. ఆల్ ది ఎగ్జిస్టింగ్ ట్రైన్స్ ఆర్ రన్నింగ్ ఆన్ ది సేమ్ ట్రాక్స్. సో ట్రాక్ తాలూకా స్పీడ్ పెరగకుండా, అండ్ దెర్ ఇస్ నో ట్రాక్స్. మన ప్రైమరీ ట్రాక్స్ అన్ని ఆర్ చాక్ బ్లాక్. మీరు కొత్త ట్రైన్లు చూస్తే మెజారిటీ ఆర్ వీక్లీస్ ఆర్ వారానికి 2 రోజుల ట్రైన్లు. డైలీ ట్రైన్స్ మనకి ఎక్కడ కొత్తవి రావట్లే, ఎక్సెప్ట్ ఇప్పుడు వచ్చిన ఈ కొత్త నంబర్. ఐఎమ్ షూర్ యూ హ్యావ్ సంథింగ్ టు సే అబౌట్ దట్ టాపిక్, సో ఐ విల్ నాట్ యూజ్ ద టర్మ్. బట్ ఈ కొత్త 75 వీక్స్ లో 75 ట్రైన్స్ తాలూకా కాకుండా, బట్ దోస్ ఆర్ ఆల్సో రన్నింగ్ ఆన్ ద సేమ్ ట్రాక్స్. వీటి గురించి అని చెప్పి రెగ్యులర్ ట్రైన్స్ ఆపేస్తున్నారు. ఇట్ ఇస్ నాట్ లైక్ అవర్ ట్రాక్స్ వర్ ఎంప్టీ. ఇప్పుడు మన వైజాగ్, హైదరాబాద్ లాంటి సెక్టర్ కి కొత్త ట్రైన్ వచ్చే స్కోప్ లేదు, టైం లేదు దానికి. దర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎ న్యూ ట్రైన్ టు కమ్. ఎక్కడుంది? సో రైల్వేస్, ఈ పాయింట్ తర్వాత ఐ విల్ గివ్ ఇట్ బ్యాక్ టు యూ. మధ్యలోని అంటే మనం లేదు వీళ్ళు ఏమి చేయలేదా అనొచ్చు. ఓకే, సో రైల్వేస్ 2016 సంవత్సరంలో దే యాక్చువల్లీ షోడ్ అన్ ఎక్సెస్ ఇన్ రెవెన్యూ ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ అని డిక్లేర్ చేశారు. ఇంతకు ముందు మీకు గుర్తుండే లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఐ హావ్ మేడ్ రైల్వేస్ ప్రాఫిటబుల్ అన్నాడు ఒక సంవత్సరం. when he was railway minister, ఆయన మంచి పనులు చేశాడు. ఆయన he was called to international universities to speak about Indian railways కదా అప్పట్లోనే. సో they actually showed an excess in revenue. They showed an excess in revenue on paper. They showed an excess in revenue. We are in the green. మేము మొత్తం రైల్వేస్ ఓవర్హాల్ చేసాం అని సార్ వాళ్ళు ఇమీడియట్ గా. సిన్స్ దెన్ ఇట్ హ్యాస్ ఫాలన్ బ్యాక్ ఇన్ టు ద రెడ్. ఇట్ హ్యాస్ నెవర్ బీన్ ఏబుల్ టు, కనీసం ఎక్సెల్ ఫార్ములా కూడా ఆ తర్వాత నుంచి ఇట్ ఇస్ నాట్ వర్క్. మధ్యలో కోవిడ్ సంవత్సరాలు ఎలాగో వాష్ అవుట్, దాని మీద తోస్తారు మొత్తం అంతా. దిస్ ఇయర్ వాస్ పర్టికులర్లీ బ్యాడ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఎంత ఎక్కువ అవుట్లే, ఎంత ఎక్కువ ట్రాన్సాక్షన్ జరిగింది అనుకున్నా కూడాను. 15,000 కోట్ల డెఫిసిట్ లో ఉంది ఇండియన్ రైల్వేస్ దిస్ ఇయర్, ఓన్లీ దిస్ ఇయర్. సో
Railways is not doing that. Okay, that's what I was trying to say. Freight is increasing because the economy is increasing. Logistics has gone up. Shipping has gone up. So naturally, the coal production is at all-time high. So avanni rail based because coal cannot be transported by road. So naturally, railway taluka freight will be more or less record numbers every year. Passenger carrying 141 కోట్ల పాపులేషన్ తోటి ఏం చేసినా ప్యాసింజర్ క్యారింగ్ పెరుగుతూనే ఉంటుంది. ఇట్ కెనాట్ బి అవాయిడ్. ఎక్కడికి వెళ్తారు జనాలు పాపం? వీ హ్యావ్ గాటన్ టు అ స్టేజ్ వేర్ ఎవ్రీ కోచ్ ఈస్ నౌ అ జనరల్ కంపార్ట్మెంట్. రిజర్వేషన్ డస్ నాట్ హ్యావ్ ఎనీ. ఏం చేయలేం, అంతమంది ఉన్నారు బయట. ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ గురించి రైల్వేస్ మినిస్టర్, ఐ థింక్ ఈవెన్ లాస్ట్ ఇయర్ he claimed that for every rupee, I mean, for every 40 paise we charge you, we actually spend 1 rupee అనేది. అంటే రఫ్లీ చెప్తాను, for every 48 paise that we charge you towards ticket, we railways actually end up spending 1.12 rupees ఆ టైప్ ఏదో చెప్పాడు. అంటే రఫ్లీ 40% అనుకుందాం. కానీ ఒకప్పుడైతే కనుక మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చూస్తే కనుక రైల్వేస్ ఈజ్ బై ఫార్ ద చీపెస్ట్ ట్రాన్స్పోర్ట్. ఈవెన్ అంటే ఇది ఈవెన్ వెన్ యూ కంపేర్ స్లీపర్ క్లాస్ విత్ ఎక్స్ప్రెస్ ఆర్టీసీ బస్, రైట్? ఇప్పుడు చూస్తే కనుక ఒకటేమో జనరల్ కంపార్ట్మెంట్స్, ఈవెన్ స్లీపర్ క్లాసెస్ కూడా, కోచెస్ కూడా తగ్గిపోయినాయి. సో థర్డ్ ఏసీ సరే, అందరూ కూడా థర్డ్ ఏసీ స్లీపర్ క్లాస్తో కంపేర్ చేసినా కూడాను ఇప్పుడు బస్సు చాలా తక్కువగా ఉంటుంది అండ్ ఇంకా సుఖంగా కూడా ఉంటుంది, ఫ్రీక్వెంట్గా ఉంటుంది అదేను. అలాగే ఈ థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీకి ఇప్పుడు మనం బస్సులు అంటే ఎయిర్ కండిషన్డ్ చైర్ అంటే కూర్చుని వెళ్ళటం కానీ, స్లీపర్ కానీ బస్సులతో కంపేర్ చేస్తే అగైన్ ట్రైన్స్ ఆర్ మోర్ ఎక్స్పెన్సివ్. మరి అలాంటప్పుడు మరి వాళ్ళు మన ప్రజల మీద చూపిస్తున్న మెహర్బానీ అంటే మీకు బాగా తక్కువ ఛార్జ్ చేస్తాం చూస్తున్నారు, కానీ అదే కనపట్లేదు అనేది ఎక్స్పీరియన్స్ లో అదొక విచిత్రంగా ఉంది. ఏమంటారు? మన శ్రోతలందరికీ కూడాను రైల్వే టికెట్ బుకింగ్ మనం ఎన్ని జోక్లు వేసుకున్నా కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వి ఆల్ గో బ్యాక్ టు ఐఆర్సిటిసి. వి డోంట్ హ్యావ్ అన్ ఆప్షన్. కాబట్టి దాని మీద ఐఆర్సిటిసిలో మీరు టికెట్ బుక్ చేసుకుంటున్నప్పుడు మీరు జస్ట్ బిఫోర్ యూ ఎంటర్ నేమ్ అండ్ ఆల్ దట్ అక్కడ కింద ఒకటి వస్తుంది, రైల్వే మేక్స్ ఓన్లీ దిస్ మచ్ అవుట్ ఆఫ్ ఎవ్రీ రూపీ దట్ యూ స్పెండ్ అని చెప్పి ప్రతి టికెట్ మీద చూపిస్తున్నారు. అంటే దేనికోసం? అది ఏంటి? జాల, దయా, కరుణ? దేనికోసం అంటే వై ఆర్ యూ టెలింగ్ us that you are losing money? ఏంటి మేము ఎక్స్ట్రా కాంట్రిబ్యూట్ చేయాలా ఎంతకన్నా కూడాను? ఏం చేయడానికి? అది అంటే ఇంతే మేము చేయగలుగుతున్నాం అంటే అది మీ చేతకంతనం. అది ఎంతెంత రేట్లు గుద్ది 50% ఆఫ్ ద ట్రైన్ ఇస్ ఆన్ తత్కాల్ అన్న ట్రైన్లు మనకు చాలా ఉన్నాయి. Last year, Railways made 4,000 crores on cancelled tickets. So, cancellation కొన్ని ట్రైన్లకు 100%. తత్కాల్, ప్రీమియం తత్కాల్ 100% గుద్దే టైం అయిపోయింది కాబట్టి. తత్కాల్ సరిపోనట్టు ప్రీమియం తత్కాల్ మళ్ళీ ఆల్రెడీ 50% ఆఫ్ ద ట్రైన్ తత్కాల్లో పెట్టి ఉదయం 10 గంటలకు మనకు ట్రైన్ దొరకదు. మార్నింగ్ వెబ్సైట్ ఓపెన్ అవ్వదు, దాంట్లో లాగిన్ అవ్వలేము. జనాలు ఏం చేయాలంటే ఊరికే ఏడుస్తారా? బట్ దే హ్యావ్ టు ట్రావెల్. ఏం చేస్తారు మరి? సైలెంట్ గా నోరు మూసుకొని వెళ్ళి కూర్చొని టీటీకి డబ్బులు చదివించుకోవాలి ఏదో ఒకటి చేసి. దట్స్ హౌ ఇట్స్ హ్యాపెండ్ కదా. స్లీపర్ కోచెస్ హ్యావ్ రెడ్యూస్డ్. జనరల్ కంపార్ట్మెంట్ ఇప్పటికి కూడా 2 ఉంటున్నాయి. పాపులేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది మంది జనాల్ని. దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ ఆన్ ద నెంబర్ ఆఫ్ పీపుల్. గాంధీ గారిని తోసినప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా 2 కంపార్ట్మెంట్లో ఉన్నాయి. ఎండింగ్ లో మోల్ని మొన్న జరిగిన ట్రాజడీలోని జనరల్ కంపార్ట్మెంట్ వాళ్ళే వర్ మాక్సిమం డెత్స్. ఇట్ ఈస్ ఆబ్వియస్. 72 people తాలూకా కోచ్ లో ఆర్ పోనీ 80 people, 84 people సిట్టింగ్ కాబట్టి అనుకుంటే దేర్ ఆర్ 400-500 people సిట్టింగ్ దేర్ ఒక్కొక్క దాంట్లోని. కింద పైన బాత్రూమ్ లో పైన 3, 4 యాక్సిడెంట్ అయినప్పుడు ఏమవుతుంది మరి? అందుకే మొన్న వాళ్ళ తాలూకా లాట్ ఆఫ్ నేమ్స్ కుడ్ నాట్ బి దాన్ని రీకన్సైల్ చేయలేకపోయారు కదా. అవి రిజర్వ్ కంపార్ట్మెంట్ కాదు కదా, ఎవడెక్కడ కూడా తెలియదు, పేరు తెలియదు. ఎగ్జాక్ట్లీ 400 మంది అండి అందులో వితౌట్ టికెట్లు ఉంటారు. ఎందుకు ఉండరు? అన్ని రకాలు ఉంటారు అందులో. టికెట్ తీసుకున్నా కూడా మన పేరు రాసుకోరు కదా వాళ్ళే, రాయరు కదా. జనరల్ టికెట్ ఎక్కిడమే కదా. అయితే ఓకే, ప్రైసింగ్ గురించి మనం యాక్చువల్గా మనకు చాలా హార్డ్ బర్న్ ప్రైసింగ్ గురించి, ముఖ్యంగా ఐఆర్సిటిసి గురించి మాట్లాడుకోవాలంటే ఇంకో పెద్ద ఎపిసోడ్ చేసుకోవచ్చు. బట్ లెట్స్ గో బ్యాక్ టు ద బిగర్ ఇష్యూస్. ఏంటంటే ఇలా 1,15,000
కిలోమీటర్ల ట్రాక్ ఆల్రెడీ ఉందంటే ఒక 7-8 ఏళ్ల క్రితమే ఉంది. దాంట్లో ప్రతి సంవత్సరం 4,500 కిలోమీటర్లు రీప్లేస్ చేయాలంటే బేసిక్గా రిపేర్ చేస్తూ ఉండాలి, కొత్తది చేస్తూ ఉండాలి. అది జరగట్లేదు. అంటే అట్లీస్ట్ జరగాల్సిన టార్గెట్ లెవెల్ వరకు అసలు జరగట్లేదు అని కాదు. దానికి తోడు కొత్త ట్రాక్లు కూడా వెయ్యాలి. ఎందుకంటే ఈ 2 జరిగినప్పుడే కొత్త ట్రైన్లు వేయటం, ఇంకా ఎక్కువ మందికి యాక్సెసిబిలిటీ కల్పించడం జరుగుతుంది. అదంతా ఒక ఎత్తు. సేఫ్టీ అనేది నాన్ నెగోషియబుల్గా ఉండాలి యాక్చువల్గా. అది మినిమం రెస్పాన్సిబిలిటీ ఏ సంస్థకైనా సరే. సో దానికి సంబంధించి 11 ఏళ్ల క్రితమే మొదలుపెట్టినా కూడా రక్షక్ కాదు, కవచ్ అనే ఆలోచన మొదలుపెట్టి కొన్ని రూట్లలో ట్రయల్ రన్స్ అన్ని చేసాయన్నీ కూడాను. ఇప్పటికి కూడా ప్లాన్ ఏంటంటే ప్రతి సంవత్సరం 1000 కిలోమీటర్లు యాంటీ కొలిజన్ సిస్టమ్ పెట్టాలి. అంటే ఈ లెక్కన 1,15,000 కిలోమీటర్ల కంటే 1,15,000 అంటే వాళ్ళకి ఎక్స్పోనెన్షియల్ గా అదేమి లీనియర్ గా అవ్వకపోవచ్చు, ఎక్స్పోనెన్షియల్ గా అవ్వచ్చులేండి. బట్ ప్రస్తుతానికైతే కవచ్ 2,000 కిలోమీటర్ల పర్ ఇయర్, అందులోని ఆ సంవత్సరం 2,000 కిలోమీటర్లు, ఆ తర్వాత నుంచి ఎవ్రీ ఇయర్ 5,000 కిలోమీటర్స్ పర్ ఇయర్ అని అనౌన్స్ చేశారు. యాజ్ పర్ లాస్ట్ రిపోర్ట్స్ 1,000 కిలోమీటర్స్ అప్పటికి అయింది. లాస్ట్ ఇయర్ కదా అనౌన్స్ చేశారు దాన్ని లాంచ్ అని చెప్పి ఫిజికల్ గా. 1,000 కిలోమీటర్స్ వాజ్ డన్ అండ్ అనదర్ 1,000 వాజ్ ఇన్ ద వర్క్స్. అంటే ఫర్ పీపుల్ హూ మే నాట్ నో, మనం విన్నాం కానీ కవచ్ అనేది ఆటోమేటిక్ గా సర్టెన్ డిస్టెన్స్ ట్రైన్ వచ్చేసరికి ఇమీడియట్ గా అదే ట్రాక్ మీద ఉంది అనేసరికి అది ఆపేస్తుంది. ప్రస్తుతం ఆల్రెడీ లోవర్ స్పీడ్ ట్రైన్స్ లోని ఒక దెర్ ఇస్ అ రూడిమెంటరీ కైండ్ ఆఫ్ కవచ్ ఆల్రెడీ ఉంది మన దగ్గర. కాకపోతే అది దట్ ఓన్లీ వర్క్స్ ఎట్ వెరీ లో స్పీడ్స్ అండ్ దెర్ ఇస్ 200 మీటర్స్ కైండ్ ఆఫ్. ఇప్పుడు హై స్పీడ్ లో వెళ్ళిన ట్రైన్ ఆ డిస్టెన్స్ లో ఆగలేదు. సో కవచ్ ఐడియల్ గా అన్నిటిలో వచ్చినప్పటికీ మొత్తం అంతా ఇట్ విల్ టేక్ ఓవర్ యాక్సిడెంట్ ప్రివెన్షన్. కవచ్ ఫస్ట్ వర్షన్ ఐ థింక్ దట్ వాస్ ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్, tried out few years ago. Now we have kavach at say 2.0 version 2.0, which is obviously a little more foolproof అనేది. బట్ దాని రోల్ అవుట్ అనేది చూసుకోవాలి. సో బట్ ఓవరాల్ గా ఈ ప్రభుత్వం 9 ఏళ్లుగా ఉన్న ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రైల్వే సంబంధించి చేసుకోదగిన మెచ్చుకోదగిన పనులు ఏంటి? ఇది వందే భారత్ లాంటి చెప్పకండి ప్లీజ్. అది అలాగే వాళ్ళు నిజంగానే చేయాల్సింది వాళ్ళ కంట్రోల్లో ఉన్నా కూడాను కొంచెం అలక్ష్యం చేసిన పనులు ఏంటనేది మీరు అనుకుంటున్నారు? వెరీ నైస్. మీరు ఇంకా ఆ టర్మ్ వాడారు, నేను మీరు చెప్పకండి అన్నది నేను పేరిందాక కూడా వాడలేదు. అందుకే సో ఐ హ్యావ్ లీస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ దట్, ఎందుకంటే ఇట్ ఇస్ జస్ట్ ఐ వాష్. అది కూడా మీరు రేపారు కాబట్టి ఆ టాపిక్, ఆ కోచ్లు కూడా దే ఆర్ నాట్ బీయింగ్ మేడ్ ఇన్ ఇండియా ఫర్ ద రికార్డ్. విన్న వాళ్ళందరికీ తెలుస్తుంది కాంట్రాక్ట్ హ్యాస్ గాన్ టు అ ఫారెన్ కంపెనీ. సో వీ విల్ నాట్ ఈవెన్ టాక్ అబౌట్ ది ఐ వాష్. ఓకే, ఈ ప్రభుత్వం కవచ్ తాలూకది వాళ్ళు ఓన్ చేసేసుకుని, లేదు ఇంకా వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అని, తర్వాత ఈ ట్రాక్లకి 4,500 అనే నంబర్ తెచ్చి న్యాచురల్లీ దే హ్యావ్ ఫెయిల్డ్ స్పెక్టాక్యులర్లీ, నెవర్ హ్యాస్ ఇట్ హ్యాపెండ్. సో నంబర్ 2 చేశారు అంటే దానికి అవుట్లేలో ఇస్తున్నారు. ఓకే, అరుణ్ జైట్లీ తాలూకా 2017 బడ్జెట్ ఫర్ ఇండియన్ రైల్వేస్ అకార్డింగ్ టు దెమ్ ఇస్ కైండ్ ఆఫ్ లైక్ వాటర్ షెడ్ మూవ్మెంట్. అంటే 2017 తాలూకా బడ్జెట్ లో అరుణ్ జైట్లీ ఇచ్చిన అవుట్లే కానీ ఆయన చెప్పిన మాటలు కానీ వర్ సపోజ్ టు హ్యావ్ పుట్ ది రైల్వేస్ ఆన్ నెక్స్ట్ ఆర్బిట్ అని చెప్పి వాళ్ళు దాన్ని అనౌన్స్ చేశారు 2017లో. ఇప్పుడు ఈ బుల్లెట్ ట్రైన్ కానివ్వండి, తర్వాత డొమెస్టిక్ రేక్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా వర్ పార్ట్ ఆఫ్ దట్ బడ్జెట్. అందులోని వన్ ఆఫ్ ది కీ ఎలిమెంట్స్ ఆఫ్ దట్ వాజ్ క్రియేషన్ ఆఫ్ సేఫ్టీ అని మీరు అన్నందుకు గాను రాష్ట్రీయ రైల్ సంరక్ష కోష్ అని చెప్పి ఒక ఫండ్ క్రియేట్ చేశారు విత్ 1 lakh crores. దిస్ వాజ్ ఇన్ 2017 అరుణ్ జైట్లీ బడ్జెట్. సో రాష్ట్రీయ రైల్ సంరక్ష కోష్ అని చెప్పి 1,00,000 కోట్లు, తక్కువ అమౌంట్ కూడా కాదు, 1,00,000 కోట్లు, విచ్ ఇస్ ఆల్మోస్ట్ 50% ఆఫ్ దిస్ ఇయర్స్ టోటల్ రైల్వే బడ్జెట్, విచ్ ఇస్ ది హైయెస్ట్ ఎవర్. లాస్ట్ ఇయర్ రైల్వే బడ్జెట్ వాజ్ ఓన్లీ 1.5 lakh crore, 1.3 lakh crores. సో అంటే ఏకంగా ఒక సంవత్సరం బడ్జెట్ అది, హోల్ బడ్జెట్ అంత జెన్యున్ గా తయారు చేస్తారు, విచ్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ టు బి యూజ్డ్ ఫర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ అప్గ్రేడేషన్ ఆఫ్ దీస్ పర్టికులర్ థింగ్స్. ఓకే, 2017 మాట. మొన్న కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గేవ్ ఎ వెరీ డామింగ్ రిపోర్ట్. ఈ మధ్య కాలంలోనే దెర్ వాజ్ అ రిపోర్ట్ విచ్ వాస్ గివెన్ బై సిఏజీ హిమ్సెల్ఫ్ టు ది గవర్నమెంట్ బిఫోర్ దిస్ యాక్సిడెంట్. తర్వాత వచ్చిన హడావిడి పని కాదు. సో లాస్ట్ ఇయర్ ఇచ్చిన రిపోర్ట్ లోని
After 2017 to 21, 1,127 train derailments have happened in India. మెజారిటీ మనకు తెలియదు, అంటే ఇప్పుడు ఏదో గూడ్స్ ట్రైన్ తాలూకు ఒక పట్టా తప్పింది లేదా ఒక బోగి పక్కకి వెళ్ళింది, మెజారిటీ అలాగే ఉంటాయి కదా, చిన్న చిన్నవే ఉంటాయి కదా. సో ఓన్లీ a few of them were of passenger trains which actually led to death. ఉండే అంత మనకి ఐ థింక్ 3 ఎన్నో జరిగినట్టు. సో 1,127 డీరైల్మెంట్స్ లో జరిగితే 26% ఆఫ్ దోస్, అంటే ఆల్మోస్ట్ ఒక 300 డీరైల్మెంట్స్ could be directly linked to track renewals as per that CAG report. డైరెక్ట్ గా వాళ్ళే అనౌన్స్ చేశారు. ఇన్ని రిపోర్ట్లు అంటే ఇంకా ఎక్కువ నంబర్ ఉంటుంది. దీస్ కుడ్ బి డైరెక్ట్లీ లింక్డ్. ట్రాక్ చేయలేదు కాబట్టి మీరు మెయింటెనెన్స్ ఇన్ని పోయాయి. వాజ్ CAG గివెన్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తాలూకా ఇంటర్నల్ రిపోర్ట్, ఇది బయటపడి చెప్పి దేశ్కే శత్రువు ఎవడు కూడాను ప్రొపగేట్ చేసింది కాదు. గవర్నమెంట్ దే రిపోర్ట్ ఇంటర్నల్ CAG. ఎనీవన్ కెన్ గో అండ్ సెర్చ్ ఫర్ ఇట్. సో అందులో వన్ ఆఫ్ ది సీరియస్ కన్సర్న్స్ దట్ దే హ్యాడ్ వాస్ ఈ 1,00,000 కోట్ల తాలూకా ఫండ్ ఏదైతే ఉందో దిస్ వాజ్ అండర్ యూటిలైజ్డ్. ఇది వాళ్ళ 2017లో 1,00,000 కోట్లు ఇయర్ మార్క్ చేసి పెడితే వాడడానికి ఏమొచ్చింది? మన ట్యాక్స్ డబ్బు ఆల్రెడీ తీసి పక్కన పెట్టేశారు, అనౌన్స్ చేస్తారు ఆ సంవత్సరం బడ్జెట్ లో. దాని ఇంపాక్ట్ కొట్టింది. డబ్బు రెడీగా పడుంటే వాడలేదు. సో ది CAG గాట్ యాంగ్రీ. నువ్వు అది క్రియేట్ చేసి ఇంతవరకు వై హ్యావ్ యూ అండర్ యూటిలైజ్ ఇట్ అంటే ఇమ్మీడియట్ గా మన వాళ్ళేమో చచ్చా లేదు మేము వాడిసాము అని చెప్పి ఏదో ఒక హడావిడ్ రిపోర్ట్ అందులో ఏవేవో కలిపిస్తారు. కలిపితే మళ్ళీ CAG తిట్టాక ఇవన్నీ దాంట్లోకి రావు. ఏ ఎక్స్పెన్సివ్ ఇప్పుడు మనకి PM కేర్స్ తాలూకా రిపోర్ట్ లాగా అయిపోయింది అనమాట. వేర్ ఇస్ ఇట్ బీయింగ్ యూజ్డ్? యూ కెనాట్ ఆస్క్. అంటే ఫండ్ లోంచి నాట్ అండర్ ఆంధ్ర రాజధానికి డబ్బులు పంపించారు. అది అవ్వచ్చు. ఆంధ్ర రాజధానికి రైలు వేసి డబ్బులు పంపించి ఉండొచ్చు, రైల్లోనే డైరెక్ట్ గా మనకు కనబడకుండా. బట్ ఇన్ మోర్ సీరియస్ వే మన వాళ్ళు ఓకే, దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. సెకండ్ థింగ్ అంటే ఇదేదో గవర్నమెంట్ తిట్టాలి మాత్రమే కాదండి. మన ఉద్దేశం విఆర్ జస్ట్ టాకింగ్ అబౌట్ యాజ్ అ ట్యాక్స్ పేయర్ మన తాలూకా డబ్బు ఎక్కడికి వెళ్తుందో అన్నది మనం అడక్కపోవడమే మనకి ఇండియన్ గా మన దౌర్భాగ్యం. ఇంతకు మునుపు ఎపిసోడ్ లో కూడా మనం మాట్లాడుకున్నాం, ఫ్యూ వీక్స్ అగో తాలూకా ఎపిసోడ్ లో కూడాను. మనకి చెప్పకపోతే ఇంకెవరికి చెప్తాడు? మన ట్యాక్స్ డబ్బుతో దేశం నడుస్తూ ఉంటే we don't hold them accountable, we don't ask these questions because we don't అసలు యాక్చువల్గా ఈ మధ్య నేను కూడా అదే అనుకుంటున్నాను. ఇలాంటి విషయాలు కానీ అంటే పెద్ద చిన్న ఇంపార్టెన్స్ ఎంతైనా సరే చాలా విషయాలు డిబేట్ అన్ని కీ స్టేక్ హోల్డర్స్ వైపు నుంచి జరగాలి. బయట పార్లమెంట్ బయట జరగాలి, పార్లమెంట్ లోపల ఇంకా ఎక్కువ జరగాలి. కానీ అసలు పార్లమెంట్ లోపలేమో చర్చ జరగకుండా పోతుంది. పార్లమెంట్ బయట అంటే మామూలు సమాజంలో అసలు ఈ చర్చలు కానీ ఆందోళనలు కానీ ఇవన్నీ బాగా తగ్గిపోయిన జనాలకి. మరి ఆయాసం వచ్చేసిందో లేకపోతే అంటే లేజినెస్ వచ్చిందో తెలియదు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళు చేసేది వాళ్ళు చేసేస్తున్నారు. అది వాళ్ళు ఆలోచించేస్తున్నారా, బుర్ర తక్కువై చేస్తున్నారా కూడా అర్థం కావట్లేదు. కొన్ని వాళ్ళు చేసేది చూస్తుంటే వాటి గురించి ప్రతిపక్షాలు కానీ సామాన్య ప్రజలు కానీ వాళ్ళు కేవలం సోషల్ మీడియా ద్వారా విమర్శించాల్సి వస్తుంది. విమర్శిస్తే దాన్ని కౌంటర్ చేయడానికి మాత్రం ఆల్రెడీ వాళ్ళ IT సెల్స్ వాళ్ళు ఆల్రెడీ రెడీ అయిపోయి ఉంటారు, ఇంక్లూడింగ్ లాట్ ఆఫ్ ఫేక్ న్యూస్ అంతాను. సో ఆ డిబేట్ అనేది యాక్చువల్గా జరగాల్సిన చోట జరగకపోవటం అనేది అది అన్నిటికంటే చాలా శోచనీయం. అంటే మనం అమెరికాని తక్కువ చేసి మాట్లాడుతున్నాం కదా ఈ మధ్యకాలంలో. ఇట్ హెస్ బికమ్ ఫ్యాషనబుల్. అమెరికా ఇస్ ఆల్సో నాట్ డూయింగ్ వెల్ ఆఫ్ కోర్స్, కానీ యాజ్ ఇట్ వాస్. కానీ వన్ థింగ్ దట్ అప్హోల్డ్స్ దేర్ డెమోక్రసీ ఈజ్ పబ్లిక్ అవైలబిలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ డిబేట్. ప్రతి కామన్ వాడు కూడాను దేర్ క్యాండిడేట్స్ ఆర్ సెలెక్టెడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ దేర్ డిబేట్సే కదా. వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడి ఎస్ అండ్ ఎనీ లిటిల్ చేంజ్, 10 మందికి ఉద్యోగాలు పోతున్నాయి అనేసరికి దేర్ సెనేటర్ అండ్ రిప్రజెంటేటివ్ విల్ కమ్ అండ్ ఫైట్. వాళ్ళు ఎదుర్కొండా వచ్చి ఇంచిపోతారు. లేకపోతే రేపు ఉదయం వాళ్ళు ఓట్లు ఆడడానికి వచ్చినప్పుడు కొడతారు జనాలు. మనం ఎమ్మెల్యేని పిలవగలమా దేనికైనా? అసలు కార్పొరేటర్ని పిలవలేము మనం దేనికైనా కూడా. మనకు కష్టం వస్తే కార్పొరేటర్కే దిక్కు లేదు మనకి. కార్పొరేటర్ తాలూకా PA తాలూకా బాంబర్కి వస్తాడు మన దగ్గరికి, ఏంటి చెప్పు, నాకు ఎంత ఇస్తావు చెప్పు అని చెప్పి. వీ హ్యావ్ టేకెన్ ఇట్ ఇన్ అవర్ స్ట్రైట్. సో ఆ డిబేట్ జరగకపోవడం అంటే రైల్వేస్ లాంటిది విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఈటర్ ఆఫ్ అవర్ ట్యాక్స్ మనీ ఇన్ ఇండియా. డిఫెన్స్ అడగలేము ఎలాగో, బికాస్ డిఫెన్స్ ఇస్ అవుట్ సైడ్ ఆఫ్ ది అంబిట్. సో బిగ్గెస్ట్ అది. తర్వాత అంత మళ్ళీ ఉన్నది రైల్వేస్ కదా మన కళ్ళు ఎదురకుండా. అండ్ రైల్వేస్ ఇస్ సంథింగ్ దట్ ఇంపాక్ట్స్ ఈచ్ ఆఫ్ అస్ డైరెక్ట్లీ. డిఫెన్స్ మనకి ఇండైరెక్ట్ గానే దాని తాలూకా ఇంపాక్ట్.
అంటే నువ్వు హౌ ఇట్ జర్గన్ ఎందుకు కొన్నావని మనం అడగలేం యాంటీ నేషనల్. బట్ ఇక్కడ అలా కాదు కదా, దిస్ ఇస్ ఇంపాక్టింగ్ యూ అండ్ మీ డైరెక్ట్లీ. మనం అవర్ బిగ్గెస్ట్ ఏటర్ ఆఫ్ అవర్ ట్యాక్స్ పేయర్ మనీ గురించి కూడా మనకి ఐ డోంట్ థింక్ వీవ్ గాటన్ యూస్ టు ఇట్ రాదర్ టు నాట్ రీడ్ అబౌట్ థింగ్స్. మీరు లాస్ట్ టైం హర్ష జాస్తి చేసిన పాడ్కాస్ట్ లో కూడా లాంగ్ ఫార్మ్ ఆర్టికల్ తాలూకది చదవడం, లేకపోతే అసలు ఎక్కడి నుంచి వచ్చేవన్నీ తాలూకు దట్స్ మనం చదవడం మానేసాం. వీఆర్ టోల్డ్ వాట్ ఎవర్ ఇస్ టోల్డ్ టు అస్ లైక్ బుల్లెట్ పాయింట్స్. 7 things దట్ యూ షుడ్ నో మాత్రమే చదువుతాం మనం. ఆ 7 things ఇచ్చిన వాడు ఎంత ఫేక్ అయినా ఇవ్వచ్చు. మీరు కమింగ్ బ్యాక్ టు ద ప్రీవియస్ పాయింట్, వాట్ డిడ్ ద గవర్నమెంట్ డూ రైట్ ఆర్ రాంగ్ అన్నది మీ క్వశ్చన్ కంటిన్యూయేషన్ లోని, Railways, like you earlier pointed out, is still the largest employer in India. It has over 13 lakh employees so far. Now, as of December 22, latest statistics, 3 lakh non-gazetted posts are vacant in Indian Railways. 13 lakhs lo 3 lakhs. 3 lakh posts are vacant. Why are we not asking about it? These are budgeted posts. అంతే కదా, ఇండియన్ రైల్వేస్ బడ్జెట్ రిలీజ్ చేసుకున్నప్పుడు 2.5 లక్షల కోట్లు ఈ సంవత్సరం అనౌన్స్ చేసినప్పుడు మొత్తం అందరికీ కూడా జీతాలు అందులో ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ కదా, దే ఆర్ బడ్జెటెడ్ ఫర్ ఇట్. 3 lakh పోస్ట్స్ అంటే ఎంత పెద్ద రిక్రూట్మెంట్ డ్రైవ్ అవుతుంది అది. మనం చిల్లర ఏదో చేసే చిన్న నంబర్ అగ్నివీర్ ప్రోగ్రామ్ గురించి ఎంత డబ్బా కొట్టాం. వాట్ ఈస్ ది టోటల్ ఇంపాక్ట్ ఆఫ్ అగ్నివీర్ ప్రోగ్రామ్? 3 లక్షల ఉద్యోగాలు వస్తాయి దానివల్ల. ఏముందా, టెంపరీగా వస్తారు, కొంతమంది అబ్జర్వ్ అవుతారు, కొంతమంది అవ్వరు. దానికి ఎంత 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. నాన్ గెజెటెడ్ అండ్ రైల్వేస్, విల్ ఇట్ నాట్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ పర్ఫార్మెన్స్, మెయింటెనెన్స్ అండ్ సేఫ్టీ? నాన్ గెజెటెడ్ పోస్ట్స్ ఇవి, ఎగ్జాక్ట్లీ సేఫ్టీ. నాన్ గెజెటెడ్ పోస్ట్, దీస్ ఆర్ ది పీపుల్, గ్యాంగ్ మ్యాన్లు, గ్రేడ్ 4లు, లైన్ మ్యాన్లు, సిగ్నలింగ్ గ్రేడ్ 3 పీపుల్, వాళ్ళే యాక్చువల్ పీపుల్, వాళ్ళు ఆన్ ద గ్రౌండ్. సో ఇలాంటి వాటి దగ్గర సేవ్ చేసి మరి అంటే బడ్జెట్ చేశారు కానీ దాన్ని స్పెండ్ చేయకపోతే ఈవెన్చువల్లీ ఇట్ విల్ హెల్ప్ దెమ్ రెడ్యూస్ ద ఫిజికల్ డెఫిసిట్ కదా ఫర్ ద కంట్రీ. మొత్తం 13 లక్షల మందిని తీసిమందాం ఎందుకు, ఎవరికాడు రియలైజ్ తోలుకోమనండి. అంటే ఎసెన్షియల్ నాన్ ఎసెన్షియల్ ఉంటాయి కదా. ఇప్పుడు దాంట్లో ఓకే 3 లక్షలు, మీరు చెప్పిన మాట కూడా చాలా నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ గవర్నమెంట్ ఈ ఒక్క విషయంలో కాదు, నాకు తెలిసి ఇంకొక 2-3 విషయాల్లో కూడాను హెల్త్ కేర్ స్పెండింగ్ సంబంధించి కానీ ఇలాంటి చాలా విషయాలు చూసాం. ఏంటంటే వాళ్ళు బడ్జెట్ టైంలో అనౌన్స్ చేసినవి పెద్ద నెంబర్స్ అనౌన్స్ చేస్తారు, కానీ అవి ఖర్చు పెట్టరు వాళ్ళు. తర్వాత వాళ్ళు చెప్పుకోవడం అనుకుంటుంది, మళ్ళీ తర్వాత ఖర్చు పెట్టలేదు ఏంటని అడిగేవాడు ఎవడు ఉండడు కదా, మిగతా వాళ్ళు వేరే పనుల్లో ఉంటారు కాబట్టి అలా అన్నమాట. మీరే ఇందాక నాకు ఒక స్టాటిస్టిక్ షేర్ చేశారు చూస్తారా, దీనికి ఆన్సిలరీగాను. మనకి ఇప్పుడు మీరు తగ్గించడం గురించి అన్నారు కాబట్టి కాస్ట్ కటింగ్ కి సిన్స్ 2016 to 22 మీరు ఇచ్చిన నంబరే, ఇండియన్ రైల్వేస్ హ్యాస్ అబాలిష్డ్ 72,000 పోస్ట్స్ ఆఫ్ గ్రూప్ సి అండ్ గ్రూప్ డి అని పెట్టారు. సో వింటున్న వాళ్ళకి ఇప్పుడు కాస్ట్ కటింగ్ కోసం అవుట్ ఆఫ్ 13 lakh పీపుల్ 72 పోస్ట్ తీసేశారు, ఆల్రెడీ తీసేశారు. ఇవి అక్కర్లేదు మనకి గ్రూప్ సి గ్రూప్ డి. అఫ్ కోర్స్ దేర్ విల్ బి ఫ్లఫ్ ఉంటుంది కదండి, గవర్నమెంట్ ఏజెన్సీ కాబట్టి చాలా రోల్స్ తీయొచ్చు, కరెక్టే. సో అవి తీసేశారు. అవి తీయగా నెసెసరీ అని పరిగణించిన 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉండడం ఏంటండి. ఆర్ఆర్బి ఎంత పెద్ద ఇండస్ట్రీ, బయట ఆర్ఆర్బి కోచింగ్, దానికి ఎగ్జామ్లు, హడావిడి, ఏమిటి పోనీ చేశారు. ఓకే, స్మాలర్ స్టేట్స్ ఆర్ బెటర్ అని కంట్రీకి, మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్ప్లిట్ లాగా జరిగినప్పుడు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ అని జరిగినట్టు స్మాలర్ జోన్స్ ఆర్ బెటర్ అన్నది మన వాళ్ళు పట్టుకొచ్చి మా వైజాగ్ కి మా జోన్ ఏమైంది మాకు ఇంకా తెలియదు. 6 ఏళ్ళు అయిపోయింది మాకు, వీ డోంట్ నో. మన 19 లో వీ హ్యావ్ గివెన్ అని సెడ్, ఎవరికి ఇచ్చాడు తెలియదు. అదే బాధ, మాకు ఎప్పటికీ వైజాగ్ లో మాకు జోన్ ఎక్కడుందో తెలియదు. వీ డోంట్ నో వేర్ వీఆర్. ఎప్పటికీ ఈస్ట్ కోస్ట్ రైల్వే మేము, వీ డోంట్ నో వేర్ అవర్ జోన్ ఇస్. అంటే సి తగ్గించడానికి కారణం ఏంటి, స్మాలర్ దాంట్లో ఉంటావు కాబట్టి యూ విల్ బి ఏబుల్ టు పుట్ మోర్ ఫోకస్ ఆన్ దట్. దట్ వాజ్ వన్ ఆఫ్ ది పాయింట్స్ కదా వాళ్ళు. లేకపోతే ఇంతకు ముందు శుభ్రంగా 4 తర్వాత 4, 8 జోన్లతో బాగానే బతికాం కదా ఇండియా అంతా మనం, అప్పుడు కూడా బాగానే ఉన్నాం కదా. సో ఇప్పుడు ఇంకా పెరిగింది కాబట్టి ఇంత అయిపోయి జోన్లు ఏది తెలియదు. ఎందుకు తెలియదు, we have no clue, there is no information, no one knows. మన ప్రభుత్వం చేసిన పని ఇంకొకటి, అశ్విన్ వైష్ణవ్ ని మన వాళ్ళు ఏంటి ఎక్కువ రోజులు ఒకరి నుంచితే అకౌంటబుల్ అయిపోతారు, వాళ్ళు చెప్పిన మాటకు వాళ్ళే అని చెప్పి తీసేస్తుంటారు కదా.
వెంకయ్య నాయుడు గారిని ఎక్కువ రోజులు ఉంచితే 10 years తాలూకు స్పెషల్ స్టేటస్ మీరే చెప్పారు, మీరు ఎందుకు ఇవ్వలేదు మని అని అడుగుతామని చెప్పి ఆయన యొక్క మార్గదర్శక మండలిలోంచి వైస్ ప్రెసిడెంట్ ద్వారా అటు నుంచి పంపించేసి ఇప్పుడు పాపం ఆయన ప్రతిరోజు ట్విట్టర్ లో ఒక్కొక్క సన్మాన సభ తాలూకా ఫోటోలు పెట్టుకుంటున్నారు ఆయన. ఉత్తరాఖండ్ సీఎం కూడా అట్లా మారుస్తూ ఉండటం వల్ల వాళ్ళు కొంచెం గెలిచారు మళ్ళీ అప్పుడు లాస్ట్ టైం. వాళ్ళకేంటి ఎక్కువ రోజులు ఒకళ్ళు ఉంచారు కదా. ఇప్పుడు మనకి అన్ని మంచి పర్ఫార్మింగ్ రైల్వే మినిస్టర్లే, మీరు ఇందాక చెప్పిన సురేష్ ప్రభు గాని, పీయూష్ గోయల్ గాని, దీస్ ఆర్ గుడ్ పర్ఫార్మర్స్. ఇట్ ఈస్ నాట్ లైక్ దే వర్ బ్యాడ్. ది ఓన్లీ వన్ హూ దే రీటైన్డ్ ఫర్ అ సిగ్నిఫికెంట్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇస్ ది వర్స్ట్ పాసిబుల్ ఫైనాన్స్ మినిస్టర్. అంటే తప్ప పనికొచ్చే వాళ్ళందరినీ మారుస్తూనే ఉన్నారు కంటిన్యూస్ గా. అశ్విన్ వైష్ణవ్ పట్టుకొచ్చారు, ఆయనకి రైల్వే మినిస్టర్ అన్నారు, డబ్బా కొట్టారు. అశ్విన్ వైష్ణవ్ మన వాళ్ళు లాస్ట్ ఇయర్ బడ్జెట్ లోని గట్టిగా థంపింగ్ వచ్చిన ఒక పాయింట్ ఏంటంటే మన ఫైనాన్స్ మినిస్టర్ది 2019-20 తాలూకా బడ్జెట్ లో ఈవిడ చెప్పిన మాట ఏంటంటే, రైల్వే హ్యాస్ సంథింగ్ కాల్డ్ ఆపరేటింగ్ రేషియో. రూపాయి అర్న్ చేయడానికి ఎంత ఖర్చు పెట్టారు. మీరు ఇందాక చెప్పిన నంబర్ ఇస్ ఫర్ ప్యాసింజర్ లో కాబట్టి దే లూజ్ మనీ, ఫ్రైట్ లో దే మేక్ మనీ కదా. ఓవరాల్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రూపాయి ఖర్చు పెట్టడానికి రూపాయి వచ్చింది అంటే రైల్వేస్ ఇస్ బ్రోకెన్ ఈవెన్ కైండ్ ఆఫ్ థింగ్ ఇస్ దర్ ఆపరేటింగ్ రేషియో. బట్ అసైడ్ ఫ్రమ్ దట్ దే హ్యావ్ ఆల్ దీస్ అదర్ కాస్ట్స్ విచ్ ఆర్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్, కాబట్టి దే విల్ న్యాచురల్లీ బీ ఇన్ ద రెడ్ ఆల్వేస్. ఈ సంవత్సరం 15,000 కోట్లు. సో ఆ సంవత్సరం ఏంటంటే రూపాయి ఖర్చు పెట్టడానికి మేము అదే 100 రూపాయలు సంపాదించడానికి 98.36 మాత్రమే ఖర్చు పెట్టాము అని ఆవిడ చెప్పింది బడ్జెట్. పెట్టేసరికి మొత్తం అప్రోర్, రైల్వే కమాన్ వీ హ్యావ్ చేంజ్డ్ ద నేషన్ కమాన్ అని చెప్పి దే వర్ వెరీ హ్యాపీ. మొన్న అశ్విన్ వైష్ణవ్ రాజ్యసభలో ఈ క్వశ్చన్ ఎవరో మళ్ళీ టేబుల్ చేసి అడిగేసరికి హీ సెడ్ నో, దట్ వాజ్ అ ఫాల్స్ నంబర్. ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ హిస్ ఆన్సర్. The government presented in 2019-20 of 98.36 is false. In reality, we spent 114 rupees 19 paisa for every 100 rupees. ఇది ఎవ్వడికి అక్కర్లే, ఎవ్వడికి తెలియదు. So they have spent 15% more, 15% loss అన్నారు at the end of the day, at gross level, not net level. So చెప్పే చిన్న చిన్న విషయాలేమో కవచ్ హ్యాస్ బీన్ రోల్డ్ అవుట్, పెద్ద హెడ్లైన్. 2,000 కిలోమీటర్లు కావాలా ఇంకా కవచ్, 1,50,000 కిలోమీటర్ల ట్రాక్, 1,05,000 కిలోమీటర్ల ట్రాక్. కవచ్ మొత్తం మన కాపాడేస్తుంది. వాట్సాప్ లో ఇంత ఫార్వర్డ్. నెహ్రూ ఉన్నప్పటి నుంచి రైల్వేస్ ఎవడు ఏం చేయలేదు, మా వాడు వచ్చి కవచ్ పెట్టేశాడు. ఏది 2,000 కిలోమీటర్లకు అయింది కవచ్, 2,000 కిలోమీటర్లు. సంవత్సరానికి 5,000 చప్పున వేసుకున్నా కూడా వాళ్ళు అనుకున్న ఫుల్ బడ్జెట్ది ఎన్ని సంవత్సరాలు పట్టాలి? అండ్ దాని అవుట్లే అంత 1,00,000 కోట్ల అవుట్లే. దాన్ని ఉన్న బడ్జెటే దే హ్యావ్ నాట్ యూజ్డ్. 62,000 కోట్లు సబ్సిడీ ఓన్లీ ఆన్ ప్యాసింజర్ ఫ్రైట్ ఇచ్చింది ఇదే ప్రభుత్వం. ఇవి చెప్పరు కదా. ఎర్లియర్ వెన్ దేర్ వాజ్ అ రైల్వే బడ్జెట్ దీస్ వర్ టేబుల్. నౌ దేర్ ఇస్ నథింగ్. రైల్వే బడ్జెట్ ఇస్ జస్ట్ 2 lines, టక్ ఓవర్. యాజ్ సింపుల్ యాజ్. లాస్ట్ థింగ్ దట్ ఐ వాంటెడ్ టు యాడ్ హియర్ ఇస్ కమింగ్ బ్యాక్ టు ఈ పర్టికులర్ యాక్సిడెంట్ తాలూకా. సి రైట్ ఆన్ డే వన్ అంటే ఈ ప్రభుత్వంతో మనకి నాట్ జస్ట్ బికాస్ వీ డోంట్ లైక్ దెమ్, దిస్ ఈస్ ద రీజన్ వై వీ డోంట్ లైక్ దెమ్. ఇంతకు ముందు వీ లైక్ దెమ్. ఎందుకు మనం ఓటు వేసాం కదా 2014 లో. ఓటేడ్ సార్, క్యాన్వాసింగ్ ఫోటోలు ఉంటాను వెళ్ళి. సో అయితే మీరు ఎవరి ఇళ్ళకెళ్ళి క్యాన్వాస్ చేశారో ఆ ఇళ్ళ వైపు వెళ్ళటం మానేయండి. ఇంకా బీచ్ రోడ్ లో తిరిగాం దేవుడి దయ వల్ల, ఇళ్ళకి వెళ్ళలే కొడుదురు. నౌ ద ట్రాజడీ ఇస్ రైట్ ఆన్ డే వన్ ఆఫ్ దిస్ యాక్సిడెంట్ సబోటాజ్ ఫారెన్ తాలూకా హ్యాండ్ ఉంది అని చెప్పి వాట్సాప్ లో ఫార్వర్డ్ లో వచ్చారు. ఐటీ సెల్ తాలూకా మిస్డిమేనర్ ఎంత ఎంత టెరిబుల్ ఇది. తర్వాత సిఐడికి అప్పచెప్పిస్తాం ఆన్ డే వన్. మినిస్టర్ అక్కడికి వెళ్ళేసరికి ఓ వాట్ ఏ సింపుల్ మ్యాన్, మినిస్టర్ ఇస్ వాకింగ్ ఆన్ ద ట్రాక్స్. ఏం చేస్తారు లేకపోతే జెట్ ప్యాక్ వేసుకెళ్తాడు ఇలాగైనా. హౌ టెరిబుల్ ఇస్ ఇట్. అక్కడ భజనే, అక్కడ ఫోటోలే, అక్కడ సబోటాజ్, పాకిస్తాన్ తాలూకా హ్యాండ్ ఉంది ఇందులోని, ఐఎస్ఐ తాలూకా ఫ్రైడే ఇది. పక్కన మాస్క్ తాలూకా ఫోటో వచ్చింది విచ్ లేటర్ ఆన్ వాస్ ప్రూవెన్ టు బి ఫాల్స్. అది ఇస్కాన్ టెంపుల్ అని తెలిసిన తర్వాత ఇస్కాన్ కల్కట్టా హెడ్ రీట్వీటెడ్ ఇట్ అండ్ దట్ ఈస్ స్టిల్ అప్ అండ్ లైవ్ ఆన్ హిస్ ప్రొఫైల్. వాళ్ళ టెంపులే, ఆయనే మసీద్ అన్న ట్వీట్ రీట్వీట్ చేశాడు రైట్ ఆన్ డే వన్. ఇట్ ఇస్ స్టిల్ దేర్. ఐ చెక్ బిఫోర్ దిస్ పాడ్కాస్ట్. He did not delete it even after everyone came out and okay.
మనకి అనాలిసిస్ ఆఫ్ అఫీషియల్ డాక్యుమెంట్స్ షోస్ దట్ మోస్ట్ ఆఫ్ ద మనీ ఇస్ బీయింగ్ స్పెంట్ ఆన్ న్యూ ప్రాజెక్ట్స్. ఇప్పుడు రైల్వే బడ్జెట్ ఇంత పెరిగింది అంటే దట్ మనీ షుడ్ గో సమ్వేర్. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ టు న్యూ ప్రాజెక్ట్స్. న్యూ ప్రాజెక్ట్స్ అంటే ఎవ్రీ వీక్ ఒక దగ్గరికి వెళ్ళి జెండా ఊపాలి, ఒక్క ఆయనే చేయాలి అది కూడా. సో ట్రైన్ ఎక్కడో కూడా ఆయనే చేయాలి ఇన్ సమ్ రిమోట్ పార్ట్. అదే ఆయన వెళ్ళటానికి కుదరకపోతే కనుక అది వేరే వాళ్ళు డెలిగేట్ చేయకుండా ఈయన ఢిల్లీలో కూర్చుని వర్చువల్ గా ఊపుతాడు జెండా. అంతే అంతే. మినిస్టర్లు ఉన్నారు, రైల్వే మినిస్టర్ ఉన్నారు, స్టేట్ మినిస్టర్లు ఉన్నారు, లోకల్ ఎంపీలు ఉన్నారు, బీజేపీ స్టేట్ చీఫ్స్ ఉన్నారు, వాళ్ళు చీఫ్ మినిస్టర్స్ ఉన్నారు. ఓకే, so most of this money is being spent on new projects and very less is actually going into upkeep. The sad part here, మనం ఏదైతే సిగ్నల్ అండ్ కమ్యూనికేషన్ ఫెయిలియర్ ఇది అన్నది ఫైనల్ గా తేల్చారు కదా. The reason for this accident was there was signaling and communication failure. అది ఎక్కడ అన్నది ఇంకా తెలియదు. అది సిఐడి వచ్చింది, ఇంకెవరో వచ్చారు, ఇంటర్పోల్ వస్తుంది. They will keep it going till the election. Okay. Sadly, the amount of money which is being spent on signaling and communication has not changed in the last 6 years. It has remained standard, dormant. ఇంత పెరిగినప్పుడు అది పెరగాలి కదా. బడ్జెట్ has increased double. బడ్జెట్ has more than doubled. అది పెరగాలి కదా, అది పెరగలేదు. పోనీ సేఫ్టీ కోసం అని చెప్పి ఇయర్ మార్క్ అయిన 1,00,000 కోట్లు ఖర్చు పెట్టుంటే కవచ్ రావాలి కదా, రాలేదు. ఇంకా 2,000 కిలో ఫస్ట్ 1000 అయిందంటే ఇంకా 2,000లో పని జరుగుతుంది, అది రాలేదు. రెనోవేషన్ ఆఫ్ ట్రాక్స్ విచ్ ఇస్ దేర్ ఆర్ సమ్ ట్రాక్స్ విచ్ ఆర్ నాట్ బీయింగ్ యూజ్డ్ బికాస్ ఆల్రెడీ దే హ్యావ్ టు బి రీప్లేస్డ్. ఇంకా టెరిబుల్ అయిపోయింది అది. సో టాప్ ప్రయారిటీలో ఉన్న ట్రాక్స్ కొన్ని ఉన్నాయి, సో అవి మారాలి. వాళ్ళు పెట్టుకున్న బడ్జెటే వెరీ మోడరేట్ బడ్జెట్. ఓన్లీ వాళ్ళ 4% ఆఫ్ దేర్ యాన్యువల్ టార్గెట్ పెట్టుకున్నారు వాళ్ళంతే, విచ్ ఇస్ వెరీ మినిమల్. మనలాంటి దేశానికి ఎన్ని వందల ట్రైన్లు ఒక్కొక్క రోజు ఆ ట్రాక్ల మీద పరిగెత్తి. సో అది కూడా ఒక్కసారి కూడా మీట్ అవ్వలేదు, ఒక్కసారి కూడా మీట్ అవ్వలేదు. మనకి మీటింగుల్లోని బడ్జెట్లలోని ఏం చెప్తారు, కవచ్ అనౌన్స్ చేసాం, 1,00,000 కోట్ల నిధి అనౌన్స్ చేసాం, వెరీ గుడ్. సిగ్నలింగ్ అండ్ కమ్యూనికేషన్ మొత్తం ఓవర్హాల్ చేసేసి అది ఎక్కడో ఉంటే ట్రైన్ ఆగిపోతుంది ఇక్కడ, వెరీ గుడ్, గివ్ ది గెట్. సిగ్నలింగ్ కమ్యూనికేషన్ మొత్తం అంతా మేము లేపేసాం, కొత్త జోన్లు ఇచ్చేసాం, చప్పట్లు, కొత్త ట్రైన్లు వచ్చాయి. ఎక్కడ నడుస్తున్నాయి ఆ ట్రైన్లు? అదే ట్రాక్ల మీద నడుస్తున్నాయి. దాని బడ్జెట్ హ్యాస్ నాట్ ఇంక్రీజ్, సిగ్నలింగ్ హ్యాస్ నాట్ ఇంక్రీజ్, ఎంప్లాయీస్ ఆర్ నాట్ దేర్. సెవరల్ ఏరియాస్ లోని దే ఆర్ వర్కింగ్ ఆన్ స్కెలిటన్ స్టాఫ్, వెరీ వెరీ ఫ్యూ స్టాఫ్. పనికొచ్చే స్టాఫ్ లేరు అక్కడ వాళ్ళకి. 3 out of 13 lakhs జాబ్స్ వేకెంట్ ఉంటే మరి ఎంత ఘోరం సార్. యాక్చువల్గా ఏంటి 15%, 18% జాబ్స్ వేకెంటా? అండ్ ఓన్లీ ఇన్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ కేటగిరీ. ఆఫీసర్లు ఫిల్ అయిపోతారు, ఎందుకంటే దే కమ్ ఫ్రమ్ ఐఆర్ఏఎస్, అందులోంచి వస్తారు కదా వాళ్ళు. డిఆర్ఎంలు అవన్నీ ఫిల్ అయిపోతాయి యూపీఎస్సీ కాబట్టి. అండ్ గ్రూప్ 1 జాబ్స్ ఫిల్ అయిపోతాయి ఎప్పుడు కూడా కదా. ఎప్పుడు కూడా ఫిల్ అవ్వని జాబ్స్ ఏంటి, గ్రూప్ 3, 4 జాబ్సే కదా పాపం ఉండిపోతాయి. ఫిల్ చేయట్లేదు వాళ్ళు, చేయలేక. హౌ మెనీ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఐడిల్ అట్ హోమ్ వితౌట్ జాబ్ ఇన్ ఇండియా? అన్ఎంప్లాయ్మెంట్ వీఆర్ ఎట్ వెరీ హై నంబర్స్. సో అంటే ఈ పర్టికులర్ ఎపిసోడ్ లోని పుట్టి యాక్సిడెంట్ అనడం కాకుండా అది చదువుతున్నప్పుడు దాని గురించి రీసెర్చ్ చేసినప్పుడు there are several accidents that have been avoided by people. Actually you shared one example, so I will let you talk about it. అదే ఫిబ్రవరిలో మైసూర్ దగ్గర కూడాను ఈ సిగ్నలింగ్ వ్యవస్థ సరిగా పనిచేయక యాక్సిడెంట్ జరిగేదే. కాకపోతే అది ఆల్రెడీ కొంచెం అలర్ట్గా ఉన్నారు కాబట్టి స్టాఫ్ వాళ్ళే బ్రేక్లు వేసుకుని అలాంటి చాలా ఉన్నాయి. బట్ చాలా ఉన్నాయి. So is it possible that the tracks and the signals are working for the other countries, in the interest of other countries? How bad is it that we are having to answer this question? Because we have received forwards on WhatsApp from educated people who actually said that, who believe that it is on Friday, who believe that 3 incidents have happened in India on the same day అని మాట్లాడుతున్నారు. Now 1100 డీరైల్మెంట్లు జరిగాయంటే రోజు జరుగుతున్నాయి, మనకు తెలియదు ఈ విషయం. అన్ని ఏంటి అంటే ఇంక దేనికన్నా సిగ్గు ఏమైనా ఉందా మనకి? దీని గురించి మనం ఆన్సర్ చేయాల్సి వస్తుంది. హౌ టెరిబుల్ ఇస్ ఇట్? సరే, నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో సిబిఐ ఎంక్వైరీ రిపోర్ట్ వస్తుంది, అప్పుడు మాట్లాడుకుందాం. అంటే అసలు ఓవరాల్ గా మనకి ఇన్నాళ్ళ పాటు ఇఫ్ వీ హ్యావ్ బీన్ సేఫ్, వాట్ ఐ రియలైజ్డ్ ఇస్ ఇట్ ఈస్ ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ హార్డ్ వర్కింగ్ ఇంజనీర్స్, లోకో పైలట్స్, సిగ్నల్ మెన్, గ్యాంగ్ మెన్. బికాస్ నేను ఇది చదువుతున్నప్పుడు దీని గురించి when I was researching, I found a lot of articles.
యాక్సిడెంట్ ఎవర్టెడ్ బికాస్ ఆఫ్ ఫలానా వాడు హోషియార్ గా ఉండడం వల్ల యాక్సిడెంట్ ఎవర్టెడ్, బ్రిడ్జ్ దగ్గరకు వచ్చి ఆగిపోయింది ట్రైన్ ముందు ఉన్నది, లేకపోతే ఎవడో మనిషి పరిగెట్టుకుంటూ వచ్చి జెండా ఊపాడు ముందు ట్రాక్ ఇరిగిపోయి ఉంటే. ఈ కథలు మనం ప్రతిరోజు వింటున్నాం కదా. వాళ్ళకి పిలిచి 5,000 రూపాయల డిఆర్ఎం చేత అవార్డు ఇప్పించేసి ఒక చిన్న ఫోటో 6వ పేజీలో పడుతుంది, చిన్నది. ఈచ్ ఆఫ్ దోస్ యాక్చువల్లీ హ్యాస్ ద పొటెన్షియల్ టు బికమ్ ఎ డిజాస్టర్ లైక్ దిస్ అన్నది అర్థమైంది నాకు. అంటే దట్ ఈస్ నాట్ టు సే దట్ అంతా ఈజ్ ఎవ్రీథింగ్ బ్యాడ్ అనడానికి. The numbers are still not as commensurate with pre-COVID levels. Railways has not gone up to that number yet. We are currently probably carrying about 15 million passengers every day. One peak was about 20+ million anta undedi kada. Correct. Pre-COVID lo. So per day. Aa numbers దగ్గర లేవు. And same thing with cities also. పోనీ ఇది ఏమైనా నేషనల్ కాబట్టి మిగిలిన దగ్గర ఎక్కడైనా మనం కొలబడి చేస్తున్నామా అనుకోవడానికి బాంబే లోకల్ హ్యాస్ నాట్ చేంజ్. మన చిన్నప్పటి నుంచి చూసిన ఫోటోలు ఎప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. బాంబే లోకల్ ఇస్ యాజ్ టెరిబుల్ యాజ్ ఇట్ ఇస్. Metros are jam packed. In no way have we actually used this as a learning experience in order to become better. Ippadiki foot bridges collapse, people die. How terrible is it that these things are still happening? Okay, so let's end this episode on a happy note. Mana Vizag metro ekkada daaka vachindi? ఆల్రెడీ అయిపోయింది. ఇదిగోండి దాన్ని డైరెక్ట్ గా పట్టుకొచ్చి బెంగళూరు మెట్రోకి హెబ్బల్లో కలిపేస్తారు. సో నెక్స్ట్ టైం మనం పాడ్కాస్ట్ ఏం చేద్దామంటే, నేను ఈ మెట్రో ఎక్కి అక్కడికి వచ్చేస్తాను డైరెక్ట్ గాను. అక్కడ దిగిపోయి మన MTR లో దోస్త్ తింటూ పాడ్కాస్ట్ చేసుకుందాం నేను వచ్చేస్తాను. ఆల్రెడీ ఇయర్ బడ్జెట్ లో ఎంత ఎలకేట్ చేశారు మన సీతారామన్ గారు? 3 సంవత్సరాల క్రితం 1,00,000 రూపాయలు అనౌన్స్ చేశారు. దాన్నే ఇంకా ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు దానికి, DPR కోసం. అంటే అది మా జోన్ కి అలొకేట్ చేశారట. సో ఆ జోన్ ఎక్కడ ఉంది ఎవరికి తెలియదు కాబట్టి ఎవరిని అడగాలో తెలియట్లేదు మాకు. అవును, అంటే మీ జోన్ కి ఆఫీస్ లేదు కదా, ఆఫీస్ కి కొరియర్ చేద్దాం అనుకున్నారు, ఆఫీస్ అడ్రస్ తెలియక అందుకు వెళ్ళి డెడ్ లెటర్ ఆఫీస్ లోకి వెళ్ళి పడిపోయింది అది, పోస్ట్ ఆఫీస్ లో. ఎస్ సార్. ఓకే, గుడ్. ఆన్ దట్ ఫన్నీ నోట్, సో మీట్ యూ అగైన్. బై.